ఏమ్రా పత్తి కట్టేసేయండి. నువ్వు సోపతి తిరుగుతున్నావు. నీ సోపతి ఏందో తెలుస్తలేదు. ఆ సోపతిగానే ఎంబడి తిరుగుతున్నావు, అటు ఇటు తిరుగుతున్నావు. అదే ఏదో అప్పు చేస్తున్నావు, అన్ని ఇటు తిరుగుతున్నావు, చెప్తే తింటలేవు. ఏదిరా నీది రీతి ఏంది, రివా ఏంది, నీ బాధ ఏంది? సోపతులు అంటున్నావు, ఏమైనా ఎడగొడుతున్నాయి మేమని ఇద్దరు ఉంటారు. మీరు అందుకే వాళ్ళకి వచ్చినట్టు నువ్వు సోపతులు అంటావు, అప్పులు అంటావు, దోసుగాలు అంటావు, తిరుగుతున్నావు అంటున్నావు. నా గురించి నీకు ఎందుకు అవసరం? నీ గురించి నాకు మొత్తం మాయరికే. నువ్వు ఎక్కువ తక్కువ ఎక్స్ట్రా దిగినావు అనుకో, నాకు కలబీపు గిట్ట దిగితే శ్రీసవాళ్ళని పుచ్చి వాడతాం. నువ్వు ఏం సీరియస్, నువ్వేం కోపం ఏమట్లకి వస్తారు కోపము? కోపంకి సీసా దెంగితే కింద పడుతుంది. నీ అబ్బా పిల్లగారు పారేస్తానంటే ఏంద్రా కట్టేసి పెట్టి గీడమో పగడాలు తెంగుతున్నావు. ఏందో అటు ఇటు తిరుగుతున్నావు అని అడితే మడుతుందా నీకు? బాబా ఇద్దరే ఉన్నారు, ఒకలంటే ఒకరు పడతలేరు. తాగిస్తే రాలేదా? ఒకటి సరే మీరు ఎందుకు రోజులు పెట్టుకుంటారు కానీ అది ఎప్పటికి ఉండేది. కానీ చాలా రోజులు కలవక ఏం చేస్తున్నావు ఏం కదా? ఏం చేస్తున్నావు? ఇంక అదే పని ఉంది, అటు ఇటు తిరుగులో ఉంది. ఏం పని లేదు. ఏం పని చేస్తున్నావు? నేను పని చేసి అనలే జాన్లో వస్తున్నా. సరే కానీ ఏ ఆయన గురించి ఎప్పుడైనా గంతే ఆయన అదే వరదలు గదే లెక్క తాగు. నువ్వు ఇంకా అయిపోయింది. ఇంకోటి కావాలి మనకు. చాలదు ఇంకోటి కావాలి. మరి ఫోన్లో పోతా పో. ఏ ఫోన్ పే పని చేస్తలేదు. పోతా ఫోన్ పే నెట్ వస్తలేదు, పని చేస్తలేదు. ఫోన్ పే పని చేస్తలేదు అంటున్నావు. పని చేస్తలేదు అన్నా. సరిగా తెప్పిస్తా. మనకు తాగలే, బీరు తాగలే. నేను తెప్పిస్తారా? తెప్పియానా? పైసలు తెస్తావు. నేను తెప్పిస్తా. అరే మందారా బీరా ఇక నేను తెప్పిస్తా కాడరా. నీ పైసలు పడు చెప్పు. ఇంకా 4 బీరు తీసుకురా గట్టిదా పోరా. అనిలు బాబా రేపు బీరు 4 బీరు రేపు. సరే బాబా 4 బీరు రేపు. పోతా బండి పోతా. వేసరే కష్టంగా లేస్తున్నాయి. మనోడు వచ్చి తెచ్చిండు అన్నాడు. పోతాడు ఇంతసేపు పక్క అనిలు బాబా ఈ చెట్లని కడిపోతున్నాయిరా. ఇవి అన్ని ఇటే పోతున్నాయి బాబా. కిందకే మీకు వస్తుంది, మీకే కింది పోతుంది. నువ్వు అన్ని తిరుగుతుంది బాబా చుట్టూ. నువ్వు గడిపోతున్నావు ఇట్లా. నేనే ఉన్నా బాబా. అదే గట్టు కొట్టు. మరి నేను పోతున్నా. ఎట్లా నీళ్ళాపలే పోతున్నా ఎట్టు ఇంకా అయితే బాగుందిగా. మనం తాగదు అయిపోతుంది ఆడ. ఎట్లా నీళ్ళాపాలే తర్వాత చచ్చిపోతాయి, ఎండకు చచ్చిపోతాయి. ఎన్నో ఇంకా ఎందుకంటే వాళ్ళ అదే అనిలు బాబా నేను కూడా పోతున్నా. రావట్లే నాకు. మెల్లబా నన్ను ఉరుకుతుందినా రే. ఉరుకుతుందినా చెప్పులు నడుకోబా. చెప్పుకి ఇదేనారా? చెప్పుకి ఇదేనారా? ఇదే ఇదా రాబా.
హలో కుమార్ దాదా ఏడు నువ్వులే ఊళ్ళోనే ఉన్నాయా? ఇక రాదు కనబడ్డా రాజు అనవలేదాకా పొద్దున అనవాడు మరి అటు ఉన్నాం. ఏ కాడ అన్నాడు జాడకాడ దా ఏమన్నా నువ్వు అన్నవునా? మనం నిన్న కూర్చోలే జల్దీ రా తాత ఒక్కనే ఉన్నా రాదని తోలుకుని రా జల్దీ రా వస్తానే నువ్వు చెప్పినాక రా వస్తా తాత వస్తా రా రా జల్దీ రా వస్తా తాత. దాదా తాత గట్టిగా ఉంటుంది ఇలా తాతకు 2-3 వేపియాలి ఇలా బాధలో తాత మరి వచ్చేవాడు ఇలా ముందే వచ్చింది ఇలా రాజు తాత వచ్చిన అల్లుడా వచ్చిన తాత కుమారా నా దాదా వచ్చినా ఇక నువ్వు ఫోన్ చేసి ఇక్కడ ఊళ్ళో ఉండి చేసి రాజాన్ని తోలుకొని వచ్చిన ఈ పిల్లగాని వీలు మంది ఇచ్చే పిల్లగాని వీలు బిడ్డ ఏ బాబు ఉన్నారా ఉన్నారా ఇంట్లో ఉన్నా బిల్లు అన్న 3 బిల్లు మూడా 2 అయితే ఇప్పుడు 2 తలకుందిగా ఇప్పుడు అయితే 2 తీసుకో. ఇంకో బీరు ఇచ్చేయి తెస్తున్నా తీసుకో దాదా తీసుకో మరి చిన్నాది నువ్వు తీసుకోదా ఫస్ట్ తీసుకో మనిషి సరే నేను దాతున్నాడు తీసుకోండి. నేను పొద్దుగాల వచ్చి కూర్చున్నా ఇక అదే దాదా నువ్వు వచ్చినావని నువ్వు ఫోన్ చేయగానే రాజాన్ని తోలుకొని వచ్చిన తీసుకోండి దాదా తీసుకో పొద్దుగాల వచ్చి కూర్చున్నా బిడ్డ హైదరాబాద్ నేను మంచిగా ఉంటే కూల్ అయితే బీర్లు కూల్ మాత్రం మంచిగా ఉంటే చల్లగా ఉంది నేను మధ్యాహ్నం ఆడిపోతే దుకాణంలో గరం గరం బీర్ నోటే పోలే ఉంటాడు మరి ఎప్పటికి మళ్ళీ వచ్చింది అమ్మ ఏమైందమ్మా ఏమైందమ్మా ఆయన ఊరు అందరికీనమ్మా ఆయన పరిచయం అమ్మా ఆయన పరిచయం ఆయనకు ఉందమ్మా నువ్వు లొల్లిపెట్టకమ్మా ఆయన పరిచయాలు ఉండు లొల్లిపెట్టక అరే ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి అరే నువ్వు అమ్మా వస్తాం దిగుకోను అరే నువ్వు లొల్లిపెట్టక నువ్వు లొల్లిపెట్టక జరు అమ్మా మెల్ల మెట్లు మెల్ల దిగుదాం మెల్ల రాదన్న గట్టిగా ఆగుతా తాత ఇంట్లో ఉందా ఇంటికి పంప నేను ఇంటికి పంప నేను వస్తాను ఏ ఇంట్లో ఇంట్లో ఉందా మెల్ల మీకు అమ్మా జరు నేను పడుకుంటాను తీయమ్మా పట్టుకుంటేనే పట్టుకుంటారు రేపు పట్టుకుంటారా ఇంటికి తాత ఇంట్లో ఉందా ఇల్లు వచ్చింది ఇంట్లో ఉందా తాత ఆగు బిడ్డ నేను నడుస్తా అరే ఆగు తాత ఒక్కటే ఇంట్లో ఉందా జరా బిడ్డ పట్టుకొని రండి మరి ఎందుకు తాగుతుర్రు అని నేను అన్న నువ్వు పోయినా పోయినా పోతేనే వచ్చిర్రు లేకుంటే ఆడనే ఉందరు తోలుకొని వచ్చినామమ్మా మేమైతే తోలుకొస్తున్నాం ఇంట్లోకి దాంతో లోపల వెళ్ళారా ఇలా పండుకో కూర్చోండి కూర్చో మేము కూర్చోం కూర్చో ఇట్లా కూర్చో ఏమైంది ఏడున్నావు ఏడు తాగిపోయి నువ్వు ఎట్లా తోలుకొచ్చారు బిడ్డ మీరు ఆడున్నామా తాగి పండుకోడు తాగుతుంటే మేము ఉంటా ఉంటే
ఇట్లా పరిచయం అయ్యిండు ఇక అనుకుంటున్నా 15 రోజులకోలే పరిచయం అయ్యిండు ఫోన్ చేస్తా ఉండి ఇక తాగి ఎక్కువైందని మేము పట్టుకుంటాం ఇంటికి ఏం టెన్షన్ అట్లా చేస్తున్నాం సరే మేము పోతున్నాం మరి అలా అలా అమ్మా బాగా తాగుతుండు ఆగమాగం చేస్తురు ఆ పిల్ల నో దిక్కు ఈ నో దిక్కు మస్తు తాగుతుండు ఆగమాగం చేస్తుండు ఎందుకు ఏమైంది బాపోలు బుద్ధి చెప్పేటోడు గట్లేమో తాగుతుండు అట్లా మొత్తం ఇంట్లో కోడళ్ళు అట్నే తయారయ్యారు కొడుకులు అట్నే తయారైండు అయ్య అట్నే తయారయ్యారు ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా ఇక నా మీదకి తాగుతాడు వస్తాడు వరుతాడు ఎందుకని అట్లా చేస్తుండు 10 మందిలో చెప్పేటోడు ఇట్లా ఇజ్జత్ తీసుకుంటే చెల్లెని కూడా తోలుకొని మీరు రరి బిడ్డ జరా ఏదో ఒక మాట్లాడి చెప్తేనన్నా జర ధైర్యానికి వస్తాడో ఏమో మరి సరే అమ్మా వస్తాము రారి ఇప్పుడే వస్తున్నా పెద్దమ్మా అవునమ్మా ఇప్పుడే వస్తున్నాం చెప్పు ఏమైంది మమ్మల్ని అట్లా బాపేమో ఏంద్రా వారం 10 రోజుల నుంచి ఒకటే తాగుతుండు ఆగమాగం చేస్తుండు ఎవరు ఆగబెట్టినా ఆగుతలేడు ఓ రోజు వచ్చి పండబెట్టి పోతురు ఎందుకు మరి అట్లా ఇన్ని రోజుల నుంచి ఇంత మంచిగా ఏమో నాకేమన్నా చెప్తాడా నాకు చెప్పాడా ఏం చేయాలి నేను ఎంత ఏది అడిగినా ఏది చెప్తలేడు దేని గురించి ఏమైంది దేని గురించి అని చెప్తలేడు నాకు ఆ సంసారం గురించే నాకు చెప్పాడు అసలే ఒక్క మాట కూడా చెప్పాడు వాళ్ళు ఏమంటలేరు వాళ్ళు ఎందుకు తాగుతున్నావు అని వాళ్ళు అంటారు అంతే వాళ్ళు ఏమంటలేరు ఇన్ని రోజుల నుంచి మంచిగా మాకు ఇద్దరికి అవుతుంది ఊకే రోజు తాగుడే అట్లే చేస్తున్నారు ఇక్కడ కూర్చుందిరా నువ్వనే ఏమైంది ఇట్లా చేసుకోవద్దు ఇన్ని రోజుల నుంచి మంచిగా ఉన్నాడు మాకు ఇప్పుడు ఇట్లా చేస్తుండే ఎందుకు బిడ్డ అని అడగవా మరి నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎంత మంచిగా ఉన్నాడు మాకు ఇప్పుడు ఇట్లా తయారయ్యారు ఒక్కరికొక్కరు చేతుల లెక్క తయారయ్యారు ఏం చేస్తున్నారు బాబు ఇందాకనే వచ్చినాం మేము ఏమైంది మొత్తం గిట్లా అయినావు చెప్పు ఏమైంది బాబు గిట్లా అయినావు ఎందుకని ఏమైంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఏమైంది నీ బాధ ఏంది చెప్పు మాకన్నా చెప్పరాదే ఎంత మంచిగా పెళ్లి చేసినావు ఇంటికి ఇచ్చినావు ఏడైనా పేరు తెచ్చుకున్నావు మంచిగా పది మందిలో నువ్వు పంచాయతీ చెప్పేటోనివి చెప్పు ఏమైంది చెప్పు దేని బాధ చెప్పు నాకు చెప్పు బాపు నేను అడుగుతా నేను కొంత వ్యవహారము అతికే మించి ఆశపడి చేసిన బిడ్డ 10 మందిలో వ్యవహారం చేస్తున్నా 10 మందికి నచ్చేటట్టు చేయాలని ఆశతోని నీ పెళ్లి ఘనంగా చేసినావు బాపు చెల్లె పెళ్లి చేసిన అవన్నీ మన తన నిలవకుండి కాదు నేను 10 మంది వ్యవహారం మంచిగా ఉందని నేను ఏడా అడిగినా నాకు డబ్బులు ఇచ్చేది తమ్ముల పెళ్ళిళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన కట్నాలతో చేయలే ఎవరి కట్నం వానికే ఆ పైసలు నేను వాళ్ళకు కూడా మంచి స్థాయిలో పెళ్లి చేసిన అది ఎట్లా చేసినా మీ అందరికి తెలుసు బాబు అంత మంచిగా ఉన్నాను ఇప్పుడు నువ్వు ఇట్లా తాగి అంటున్నావు అంటే నా మనసు నిలవలేక నేను అల్లుని చెప్పేది ఊరికొచ్చినా నేను మా బాబు ఇంత మంచిగా ఉన్నాడు గిట్ల ఎట్లా అవుతాడా అని అట్లా చేసిన
ఇప్పుడు ఆ ఇచ్చిన వాళ్ళంతా నేను ఏమైంది ఓసారి 2 సార్లు అడిగితే ఈ నెల అనాలి అని చెప్తున్నా, నాకు ఎక్కడికి వెళ్ళి అయితలేవు. ఆ డబ్బులు కట్టలేక నేను ఏమి చెప్పలేక వీళ్ళకి వీళ్ళకి తెలియదు, అమ్మకు మొత్తం తెలియదు. నేను ఈ రకంగా వస్తుంటే మీ అమ్మలు ఉల్లి పెడుతుంది, మా అమ్మలు ఉల్లి పెడుతుంది, మా అమ్మకి అయితే మొత్తం తెలియదు. ఇంట్లోకి వచ్చే వరకు మీరు కంపల్లాగా ఎంబడబడతారు అయితే ఏమన్నా శాతగాంది నువ్వని అర్థం చేస్తా. నాకేమన్నా చెప్తేనేమో నాకేమన్నా తెలుస్తుండే, నాకు ఒక్క ముక్క కూడా చెప్పకపోయినా పోయి వచ్చినోడిని ఇంకా ఇంట్లో కాకులో కావాలా మనిషి తాగి వచ్చే పండుకున్నా, ఇంకేం చేస్తాను. ఏం చేయమంటారు? ఎవరిని చెప్పుకోమంటారు? తమ్ముళ్ళు ఏమో మీరేమో ఇంట్లోకి వచ్చినాక మీరాని సారి అయ్యారు బాపుని ఎంతగానో అడిగినా ఆయన చెప్పాడు. నువ్వు అడిగిన తిరుగు అడుగుడు కాదు, వీళ్ళిద్దరు చెరవ దిక్కులు లొల్లి పెడతారు. ఇంకా పిచ్చిలేసేటట్టు మాట్లాడినా లొల్లి లొల్లి లొల్లి. ఇక ఈ లొల్లితోని వాళ్ళతోని నేను అన్నం తినుడు లేదు బిడ్డ. ఇది దీనికే ఇది అయిపోయింది. వస్తున్నా ఇంత తాగుతున్నా వచ్చి పండుకుంటున్నా. ఈ తాగింది చూసి వాళ్ళు కూడా నన్ను అడిగేటోళ్ళు. లేదు బాబు నువ్వు ఇట్లా వేయకు, ఇన్ని రోజులు ఇంకోటి చెప్పేది మొత్తం చెప్పినాక ఇను బిడ్డ. తమ్ములు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు రూపాయి ఇయ్యరు, మీ అమ్మ ఏం చేస్తుందో నాకు తెలియదు. ఇక ఎవ్వరిది రూపాయి లేదు, ఎవ్వరి కష్టం ఏం లేదు. వాడు ఏడిపోయిర్రు అంటే బాయికాడి, నేను ఇంటికాడు ఉంటే బాయికాడి పోయినామంటారు, నేను బాయికాడి పోయి 7:30 అంటే ఊళ్ళు ఉన్నామంటారు. వాళ్ళు ఎవ్వరిది రూపాయి లేదు. వాని పిల్లని వాడే చూసుకుంటాడు, వీని పిల్లని వీడే చూసుకుంటారు. లోకమంతా పత్తి కట్టే కొట్టేసుకున్నారు. మన పత్తి కట్ట ఏడుందో సుతుప ఎక్కడి దక్కడనే ఎవ్వరు పని చేసే వాళ్ళు లేరు. ఏం లేదు లొల్లి పెట్ట నీకు ఒక్కటన్నా అర్థం చేసుకోదు. మీ అమ్మ ఒకటే లొల్లి పెడుతుంది. అన్ని నేనెత్తి వేసుకున్నావు ఇన్ని రోజులు, మరి వాళ్ళని అట్లా మేపినావు. మరి ఇక వాళ్ళని విలువ బిడ్డ, వాళ్ళని పిలిస్తే నేను కూడా నువ్వు అడుగుతున్నావు కదా ఏమేమి ఉన్నది ఆ ఇచ్చిన వాళ్ళని కూడా వీళ్ళకి ఇచ్చేది ఉందని వాళ్ళ పేరు చెప్తా. వాళ్ళు కట్టరా లేకపోతే ఇంత అమ్ముదామా ఏం చేద్దాం చేద్దాం కానీ నువ్వు ఇట్లా తాగకు బాపు, మంచిగా ఉండు. నువ్వు ఇట్లా తాగకు, తమ్ముళ్ళని కూడా పిలిచి మాట్లాడదాము. ఎట్లా వచ్చారు మీరు? మాకు అమ్మ ఫోన్ చేసి చెప్పింది, చేస్తే ఆగమాగంలో ఉరుకొచ్చినాం మేము. వాళ్ళు ఎడిపోయారు, లేరు వాళ్ళని వెనకేసుకొస్తుంది. వెనకేసుకొచ్చింది ఏముందమ్మా, ఇట్లా చేసి వాళ్ళు అట్లా చేస్తారు. నేనేం చేయాలో చెప్పు. తలకాయ కొట్టుకున్నట్టుంది వీళ్ళతోటి మొత్తం. ఏడిపోతారు మరి ఏం పని చేస్తారు అని అడిగేది లేదు. నువ్వు చెప్తా వినకపోతే వాళ్ళని ఏమనకంటారు. ఏమనకనే అన్ని మీరేసుకొని చేసుడు బాపుది బుద్ధి తక్కువైందమ్మా. ఫస్ట్ నుంచి మీకు చెప్తానేమో ఏర్పడుతుండే తమ్ముళ్ళకైనా నీకైనా. వాళ్ళు కూడా పెద్దగా అయ్యారు, పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకి కూడా బరువు బాధ్యత ఎత్తుతేనేమో మాట్లాడదాము. ఇవన్నీ ముందట పెట్టినైనా అన్ని నేను ఎత్తిన వేసుకోకు, నువ్వు బాధపడకు సరేనా నాయన. నువ్వు ఎప్పుడు ఎట్లున్నావో గట్లనే ఉండు. కొడుకులు అని వాళ్ళ మీద బరువు బాధ్యత ఏం ఎత్తకపోయి నాకు కూడా కొంచెం అని చెప్పకపోయే. ఇప్పుడే వచ్చిన సేఫ్ అయి వచ్చి మీరు రెడీ అయ్యారు. ఇందాకనే వచ్చిన ఫోన్ చేస్తే ఇప్పుడే వస్తున్నాక అంటారు. ఇప్పుడే వచ్చిన అంటారు బాప అవుతారా కనబడతలేదా ఏమైందని అంటారు. మళ్ళీ మీకు ఇంత పెద్దగా అయ్యారు, మీకు పిల్లలు వచ్చారు, సంసారం మీరేసుకునే తెలియదా మీకు? ఏమైంది? ఎందుకు తాగుతున్నా? మనిషి ఇంత మంచి ఏమైందని బాబు బాబు తాగొస్తుంటే నేనే ఫోన్ చేసిన అక్కలకు చేస్తే రమ్మని చెప్పిన వచ్చిర్రు. అమ్మ చెప్పేదాకా మాకు తెలియదు ఇంట్లో ఏమైంది అనేది. పనిపోతున్నాం అంటారు, ఒక పైసా తెచ్చి బాబుకి ఇస్తలేరా? ఇస్తున్నాం రా, ఇస్తున్నాము. ఇస్తే గట్లెందుకు అవుతాడు? అన్ని బాకీలన్నీ మీద పడేయంట. ఇక బాకీలు ఉన్నాయి కానీ బాపే ఆయన తాగొస్తుండే, ఎవరు సోపతి పోతుండే ఏందో. మీరు చక్కన వాళ్ళని మళ్ళీ మామయ్య మీద చెప్తారా? మీరు చేసే పని మీరు చేస్తారు, మామయ్య ఎవ్వరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళది అయింది. ఎవ్వరు భయం లేదు, ఏం లేదు. ఇప్పుడు బాగా తోలుకో సిజ్జత్ పోతుందా? నేను చెల్లి వచ్చిన మిడికి వచ్చి మరి మాట్లాడదామని వచ్చిన మిడికి. ఇంటికి పెద్దోని మీరేసుకునే తెలివి లేదా నీకు? ఇంకా కూడా అడిగినా అడిగితే ఇట్లా నేను అప్పుడు మీ పెళ్లిళ్ళు చేసిన, తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసిన, ఆడి నీడు గుంజుకొచ్చిన కష్టం చేసుకొని తెరుపుతాం కదా అని ఆ పంట అంటే వేస్తే ఆ పంట పోయింది. నేను ఏం చేయాలి? ఇచ్చిన వాళ్ళు నా పీకల మీద కూర్చురు. ఏ బాధ చెప్పుకోలేక మీ అవ్వ ఏది పట్టించుకోదు, నే బాధ చెప్పుకోలేక తాగుతున్న బిడ్డ ఏం చేయాలా అని బాధపడబట్టే ఎడవబట్టే. మరి అప్పుల బాధనే ఇంట్లో మీ బాధ, మీ బాధ చెప్పుకుంటాడు. ఇక ఏమన్నా అంటే ఏదైనా కొడుకులు ఉన్నారు ఆయనకేంది అంటారు, ఇంట్లోనేమో ఇట్లా అమ్మా పనికి పోయినా అని చెప్తున్నాడు. డబ్బులు ఎవరికి ఇస్తున్నాడు? మరి ఏం చేస్తున్నావు? పైసలు పని పోతుండు, ఏడు పని పోతుండు, ఆడు పని పోతుండు. అమ్మకే ఇస్తున్నా. ఇప్పుడు నాకు ఇచ్చినావు? ఎప్పుడు ఇచ్చినావురా? ఏమో నెత్తిగానే కదా, నువ్వు మళ్ళీ మర్చిపోతావు. నేను మర్చిపోయినా. నువ్వు ఇచ్చినావు బాబుకి ఇవ్వు, నాకు ఇవ్వు. వాడతావని నీకు ఇయ్యలే, అమ్మకే ఇచ్చిన. ఇవన్నీ అరే
ఇవన్నీ వద్దు, నాకు తొవ్వ నడవత్తలేదు ఊళ్ళకి. నేను మనకింత జాగా భూమి ఉన్నది, సరే దాని మీద వెళ్ళదా కట్టకపోతున్నా అని నేను చేసింది. సరే మంచిగా చేస్తా, నా పిల్లలు మంచిగా 10 మందిలా మంచిగా ఉండాలని నేను అందరి పెళ్ళిళ్ళు మంచిగా చేసినా. మీకు తెలుసు, అక్క పెళ్ళి ఎట్లా చేసిన, చెల్లె పెళ్ళి ఎట్లా చేసిన, మీ పెళ్ళి ఎట్లా చేసిన, ఇవన్నీ ఎట్లా అయినాయి మంచిగా అవుతుందని తెలుసు. మరి అది ఎట్లా మంచిగా అవుతుందని పెద్దోడు ఆడాలి. ఇది జరిగిన కథ గిది, బాకీలు చాలా ఉన్నాయిరా, నీకు ఎందుకు చెప్పాలి అని చెప్పలే. ఓ 15 రోజులు అవుతుంది, నాకు అన్ని బిర్రుగా అయినాయి. అందు గురించే నేను తాగుడు అనేది నాకు ఈనాడు తెలియదు, నాకు ఆ తాగుడు ఎట్లుంటుందో. అందు గురించే ఈ రకంగా జరుగుతుంది, నా చేతిలో లేకుండా అయ్యింది. అవును మామయ్య, ఇప్పుడు పరిస్థితి ఏంది, మీరు ఏడ తెచ్చిరు ఏడ కడుతురు అన్నది మీకు తెలుసు. మరి మీరు ఎప్పుడన్నా మీ కొడుకులకు చెప్తే వాళ్ళన్నా చూసుకునేటోళ్ళు, మీరు చెప్పలేరు కదా. ఏం చెప్తాడు వాడు, పొద్దుగాల పోతాడు, అసలు ఆడు ఏడుండో నీకు తెలియదు, అత్తకు తెలియదు, నాకు తెలియదు. అది బాబు ఒక్కనాడన్న ఒక ముచ్చటకి ఇట్లా అప్లై అయిందిరా అని చెప్పకపోతే ఎలా తీస్తుండగా మా బాబు ఎలా తీయంతి అని మేము సప్లై. ఇంకా మీకు చెప్పాలా, ఇంకా చిన్నపిల్లలు మీరు మీకు చెప్పండి, నీకు ఇంట్లో ఏమైతుంది ఎట్లా వస్తుంది అని మీకు తెలియదా? ఇంకా మీకు చెప్పాలా అని అంటున్నా. ఏ బాబు ఎలా తీస్తున్నాను మేము ఎట్లా తీస్తుండు, మరి ఎడికైనా వస్తున్నాయి, మేమే పట్టిస్తున్నాము, ఎక్కడికైనా ఆదాయం వస్తుంది గాయంతో తెలియదా తమ్మి మీకు? ఆయన ఏం అడగాలి, ఆ బాబు ఎలా తీస్తుండో ఇట్లా వస్తున్నాం తింటున్నాం గంతే, ఎలా తీస్తుండో అయిపోయింది గంతే. ఆయన ఏమన్నా కానీ ఇక ఏమైతే అక్క ఎలా తీస్తుండు కదా, సంసారం ఎలా తీస్తున్నా అని మేము పెద్దోడికైతే సోయిండదు, ఇక కిందికి 4 వేస్తాడు, కూర్చుంటాడు, ఇక డిచ్ అయినంటే నా అంత మొగోడలేడని ఎగురుతాడు. నేనేమంటున్నా అక్కడ నేను పని పోతున్నా వస్తున్నా, ఆయన ఒక అట్లా పోతుండు, నాకేమరకని నువ్వు ఇంట్లో కూడా జ్వరం వెళ్ళాలి కదా, నేను కూడా నాకు కూడా అప్పే. మరి ఏమైతుంది, మీరు అందరు వేసి మీరు అందరు మీదకి వేసుకొని మరి బాపు గట్ల ఎందుకు అవుతున్నావే, మరి ఏమైంది అని మీరు అడగరా? అడిగేది తెలియదా మీకు? మేము ఇద్దరమే కొట్లాడుతున్నాము, ఆయననేమో నాకు చెప్పాడు. మేము ఇద్దరమే కొట్లాడుతున్నాం. బాపుని ఈసారి అసలుకి కొడుకులను వెనకేసుకొచ్చినావు, ఇట్లా తయారయ్యారు. ఏం లేదు నాయన అనేసి అన్నది, మరి గిట్ట సంగతి బిడ్డ అని చెప్పాలి కదా నాకు కూడా. అందుకే అంటున్నా కదా, మొత్తం తప్పంతా కొడుకులను కోడాలని వెనకేసుకోదని కూర్చో. ఆ ఉన్నొక్కడు ఏమన్నా కానిగా నేను ఆయన ఒక్కడిని ఏం కావాలని నేను అంటలేను. నాకు కొంచెం అంత ఏదన్నా చెప్తే నేను దాన్ని బట్టి నేను కూడా అర్థం చేసుకుంటుంది కదా. నాకు కొంచెం పెట్టుకునే వరకే తెలుసు, మరి నువ్వు ఎందుకు తాగినవు ఏమైంది అనేది లేదు. ఇప్పుడు నువ్వు అడిగినావా మా గది, అవి ఎంతసేపు వాళ్ళని అననియది, వాళ్ళకు చెప్పి నువ్వెందుకు గాలని అంటున్నావా అంటది. వాళ్ళు పైసలు చేసి ఎవరికి ఇస్తున్నారు అడుగు. అమ్మకి ఇస్తున్నాడు కాబట్టి అమ్మ నోరెత్తలేదా? పనికి పోయినావని చెప్తున్నావు, నీ పైసలు ఏమైనాయిరా? నీకు ఇచ్చిన ఆడమ్మా అయ్యలే మామయ్య, మరి ఎవరికి ఇస్తున్నారు అని పైసలు? మరి మీరన్నా కరెక్ట్ పెట్టారా? చేసుకున్నానికి కాదయ్యా, మరి మామయ్య ఒక్కటి ఎట్లా ఇబ్బంది అవుతుండని మీరన్నా మా తమ్ముళ్ళకి బుద్ధి చెప్పుకోరా? అక్క నేను అడిగినా, మరి పైసలు ఏమైనాయి బావా, రోజు పని పోతున్నావు కదా, మరి ఇంట్లో అమ్మకి ఇచ్చినావా మామయ్యకి ఇచ్చినావా అని అడిగితే ఇంకా పైసలు రాలేవే, ఒకసారి వస్తాయి వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పిండు. నేను నిజంగానే అట్లా ఇస్తాడేమో అని నమ్మినా. నేను ఖర్చు అవుతున్నాయి అంటున్నావు అన్న, ఏం ఖర్చు అవుతున్నాయి, ఏం పెడుతున్నావు, ఏం తెస్తున్నారు ఇంట్లో? నాకే ఖర్చు అవుతున్నారు అటు ఇటు. నీకంటే మంద అవుతున్నావు రోజు, ఇక దోసుగాళ్ళు వాళ్ళు నాకే ఖర్చు అని ఇవ్వాలి నుంచి ఇక పోను. దోసగాళ్ళ దగ్గర పోతే ఇంత ఎట్లా వెళ్ళాలి? వాళ్ళకి ఇద్దరికి మంచి ఇచ్చి ఎవరప్ప వాళ్ళకి చేసిపోయారు. మీరు వేసుకొని చేస్తామంటారా తీసేయమంటారా చెప్పురు? నేను ఒకటి చెప్తున్నా మామయ్య అత్తమ్మ, నేను ఒకటి చెప్తున్నా. విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇప్పటి నుంచి బరువు బాధ్యతలన్నీ మేము తీసుకుంటాం, పెద్దోళ్ళం కాబట్టి ఏదున్నా మేము చేసుకుంటాం. మామయ్యని ఇప్పటి నుంచి ఎక్కడున్నా ఏడున్నా నిమ్మలంగా ఉండమని చెప్పుండి. అక్క మేమిద్దరం ఉన్నాం కదా, 2 అన్నదమ్ములు ఉన్నారు, 2 యారండ్లం ఉన్నాం, మేము కట్టుకుంటాం. ఆయన బయట పోతే ఎవరు 1 రూపాయి ఎవరు అడగొద్దు. ఆ కాయిదాలు ఏమేమి ఉన్నాయో ఎవరి దగ్గర తెచ్చినామో అప్పు తెచ్చినాయి వాళ్ళకి చెప్పు, వాళ్ళ మీద వేసుకుంటారు. మీరు వేసుకొని నీకెందుకు బాధ? టెన్షన్ ఇంటికి రాగానే ఊకే నవ్వులకు ఇట్లా గొరకకు ఆయన ఎంబడి వడకు, నువ్వు కయ్య ఒరేది ఒకటే ఎరక. మరి ఏమైంది ఏం కథ నిమ్మలంగా ఎవడన్నా మాట్లాడినావా అమ్మ నువ్వు బాబుతోని? ఎందుకు మాట్లాడా? ఆయన బంద్ చెయ్యి, నవ్వులుడు బంద్ చెయ్యి. నువ్వు ఆయన ఎంబడి చెవుల ఇంటికి రాగానే నవ్వులుడే పెడతావు. ఏం నవ్వులుడు పెట్టది, ఏం నవ్వులుడు పెట్టా? అలా 2 అన్నదమ్ముల మీద ఎత్తు ఏదన్నా ఉంటే ఆయన బయట పోతే ఎవరు అడగకుండా వాళ్ళని అడిగేటట్టు. అప్పుల గురించి ఏం టెన్షన్ పడకు, నీ ఇరవేం తీసేయా కాపాడుతా. ఇవాళ నుంచి అప్పు మంచిగా కట్టుకుందాం, మంచిగుందాం. బాధపడవు, నువ్వు బాధపడితే మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఏడికి నేను దొరకపోయే చేసుకొస్తాను తీయే అప్పులన్నీ కట్టు. నువ్వు ఏడవకు,
నువ్వు ఏడుస్తే నాకు బాధ అనిపిస్తుంది. నువ్వు ఏడవకు, బాధపడకు. ఇక ఆ అప్పులు ఎన్ని ఉన్నాయో అన్నీ నేను తోలకపోయా, ఇప్పుడు అన్ని కట్టుకొస్తాం. ఎవరి దాకా మాకు తెలియలేదు కాబట్టి. ఎంత మంచి ఉన్నాడు, ఎంత పరుగుతో నిల్వ తీసేస్తారు ఇప్పుడు మీ వల్ల. బాబు నువ్వు ఏడవకే, నువ్వు ఏడితే బాగా పెడతాను. మళ్ళా నువ్వు ఎందుకు ఎడుతున్నావు అక్క ఏడవకి ఇప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు అక్క? నువ్వు ఏడితే మంచిగా ఉంటాం అక్క. మరి ఏంది 10 మందిలో విలువగా తిరిగినోడు ఇప్పుడు విలువ తీసుకున్నట్టు మా అత్తగారికి మేము ఏం చెప్పుకుంటాం ఇట్లా అవుతారు మీ వాళ్ళ ఇంట్లో నన్ను మాట్లాడితే. లేదు నాయన నువ్వు తాగొద్దు, ఇట్లా తమ్ముళ్ళకి చెప్పి ఇప్పటికైనా కూడా వాళ్ళ దగ్గర తెచ్చినావో ఎవరెవరికి ఇచ్చేది ఉందో. ఇంకెందుకు నాయన నువ్వు ఇట్లా మీరు వేసుకోండి, నీ పానం ఖరాబ్ చేసుకున్నాడు, నీ ఆరోగ్యం పాడైపోతుంది. అసలు చెప్పితే ఏంది చెప్పకుంటే ఏందని అర్థం కాని పరిస్థితిలో నాకు ఊళ్ళోకి పోనీకి ఇబ్బందిగా ఈ రకంగా జరిగింది. అది ఏమున్నది అనేది నేను అంతా చెప్తా. నువ్వు ఏడవకు, వచ్చినావు సంతోషం. నేను పిలిచింది మంచి మాట, చాలా ఇది ఒక్కటి మంచి పని చేసింది మీ అమ్మ. సరే నీకు పెద్దోడా నీకు చెప్తున్నా, ఆయనకి చెప్తుండు నాకు చెప్పలేదని నువ్వు అనుకోవద్దు. మీకు ఇద్దరికి చెప్తున్నా, ఇద్దరు కోడలు బద్మాసులు. అయితే ఓ 4-5 తానున్నాయి, ఒక తాను 1 లక్ష ఉన్నాయి, ఒక తాను 2 లక్షలు ఉన్నాయి, ఒక తాను 3 లక్షలు ఉన్నాయి. ఇట్లా పెళ్ళిళ్ళకు కట్టంగా ఇంకా మిగిలినవి ఉన్నాయి, అవి ఇబ్బంది జరుగుతుంది. నేను ఇది పంట పండించి కడతాను అనుకున్నా, పంట దెబ్బతీసింది. ఏది నాతోని ఎక్కడ అందుపొందు కాకుండా అయిపోయింది. ఆ ఇచ్చేటోళ్ళ తానికి ఎదురుగా పోయి నేను ధైర్యం చెప్పలేక న్యాయంబడి మీరు కూడా వస్తే వాళ్ళకి మొగవిలో పెడతాం, మేము తప్పకుండా మీ పైసలు కడతామని మనం పోయి చెప్తే వాళ్ళు నమ్ముతారు. మీకు ఏం చెప్పలేక, మీ అమ్మకి ఏం చెప్పలేక, మా అమ్మ కూడా అబ్బోళ్ళు పెట్టరు. ఇంకా దాన్ని ఏమంటావు, ఇక ఏం చేయమంటావు మరి? ఈ రకంగా జరిగింది బిడ్డ. ఇక ఇప్పుడు ఇదంతా ఇది ఎందుకే ఇట్లా జరిగింది. మీరు కూడా మీ సంగతి కూడా నాకు వినబడ్డది. నేనే చక్కగా లేక మిమ్మల్ని ఏమనాలని మిమ్మల్ని అంటలేను. మీరు ఏడేడ కనబడుతున్నారు, మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు నాకు తెలిసింది. మీరు కూడా అది బంద్ చేస్తేనే బయటపడతారు. నేను కూడా ఈ రోజు నుంచి అక్క వచ్చింది కదా, అక్క ముందర చెప్తున్నా, నేను తాగనిగా. మీ అమ్మకు కూడా చెప్తున్నా, మా అమ్మకు కూడా చెప్తున్నా. నేను చెప్తున్నా కదా, నేను ఎట్లా ఊపుకుంటున్నానో మీరు అట్లా ఊపుకొని ఇది కరెక్ట్ అయితేనే ఇది మంచిగా అవుతుంది. సరే అక్క వచ్చింది, ఇంత ఏమన్నా చికెను ఇంత మటన్ ఇట్లా చెప్పు తెచ్చి వండరు బిడ్డ, మంచిగా ఇలా నిమ్మలంగా చేయి. అన్న ఏదన్నా చెప్తారు, మీరు ఏదన్నా చేయరు బిడ్డ. సరే. హాయ్, అందరికీ నమస్తే. నాలాగా అతికే ఆశపడి ఈ పెళ్ళిళ్ళు ఘనంగా చేయాలని బయట అప్పులు తెచ్చి నాలా కాకుర్రి. ఎంతుంటే అంతలా ఉన్న దాంట్లో సంతోషంగా చేసి సంతోషంగా ఉంటే ఆ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది. నాలాగా ఎక్కువ బాగా మంచిగా చేయాలని ఆశపడి అయితే ఇప్పుడు నాలాగా అవుతారు, అప్పుల పాలైతే ఆగమవుతారు. నాలాగా కాకుర్రి, ఉన్నంతలా చదువుకొని కుటుంబ కథ తీయడం జరిగింది. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తూ ఉన్నాం. మీరు ఎంతోమంది చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ షేర్ ఇలా చేస్తూ ఉంటుంటే మాకు ఇంకా ఉత్సాహం వచ్చి ఇంకా మరెన్నో తీయాలనే ఆలోచనలు మాలో కూడా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి, షేర్ చేయండి. గంట మాత్రం తప్పనిసరి కొట్టాలి.